రెడీయా? స్టార్టింగ్ మాట్లాడదామేనా లేకపోతే ఏదన్నా ఊరినే చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి సో ఈరోజు డిస్టిక్లో సంగారెడ్డి జిల్లాలో ఎస్పెషల్లీ ఐజీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో డయల్ 100 పనితీరు మరియు క్రైమ్ యొక్క రివ్యూ, వాటితో పాటు యాంటీ నార్కోటిక్స్ సెల్ ఎలా పనిచేస్తుంది, రోడ్డు భద్రత గురించి వివిధ అంశాల మీద సార్ ఈరోజు రివ్యూ తీసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో చాలా పోలీస్ స్టేషన్స్ వెళ్ళారు. ఇప్పుడు మొబైల్ యాప్స్ మనం ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇది లాస్ట్ మొబైల్స్ కోసం ఎస్ అవి లేరు అది అన్నట్టుగా ఉంది. కానీ మొత్తం తెలంగాణ ఈజ్ ద సెకండ్ ప్లేస్ ఎంటైర్ ఇండియాలో. చాలామందికి మన ఇక్కడ మన డిఎస్పీలు అందరూ ఉన్నారు. ఎవరైనా సరే అది ఫస్ట్ కేసుగానే మేము ట్రీట్ చేసి ఎవరైతే హైవేలో అది ఉంచమంటారా వద్దంటారా సార్? ఒకదానికి 24% పర్మిషన్ ఉంది సార్. ఒకదానికి ఉంది సార్ 24%. అంటే మీరు కార్లలో రావట్లేదు సార్, వాళ్ళు గంజాయి ప్యాకెట్ సప్లై చేశారు, కార్లలో కాదండి. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు మా నెంబర్ పెట్టాం సార్. మనం 777 నెంబర్ పెట్టాం. ఇంట్లో ప్యాకెట్లు ఇస్తున్నారని సమాచారం వస్తుంది. లేదండి, కరెక్టే. మీరు మేము పాజిటివ్గానే తీసుకుంటాం. ఎస్పీ గారు ఏంటంటే మేము ఎంత కష్టపడినా కూడా వీళ్ళు ఏదో ఒకటి రాస్తారా అనేది ఆ మాత్రం ఉంటుంది. మల్టీ జోన్ ఐజీ ఇక బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా సంగారెడ్డి రావడం జరిగింది. సో ఓవరాల్ రివ్యూ చేసినప్పుడు క్రైమ్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఇటు రోడ్ సేఫ్టీ కానీ మిగతా జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి పోలీస్ ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్. అయితే డీజీ గారి ఆదేశాల మేరకు కానీ, ప్రభుత్వ విధానాల పట్ల కానీ అర్థం చేసుకుని ఏ ప్రయారిటీస్ ఉన్నాయో దానికి పూర్తిగా అంకిత భావంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడం, అది కళ్ళు దుకాణాల్లో ఆల్ఫ్రాజోలం, డైజీఫామ్ లాంటి ఇదివరకు కేవలం అది అడల్టరేటెడ్ కళ్ళు అనుకునేవాళ్ళం. ఇప్పుడేమో అది సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యొక్క రెసిడ్యూస్ వస్తున్నాయి. దాంట్లో నార్కోటిక్స్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది. సో అది ఎక్సైజ్ యాక్ట్ కాకుండా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఎన్డీపీఎస్ ఈ యొక్క గాంజా సంబంధించింది దాని మీద అనూహ్యంగా కోవిడ్ తర్వాత, అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం తర్వాత ఇప్పుడు పూర్తిగా ఈ గ్రామీణ వాతావరణంలో యువత కానీ వీళ్ళు కానీ కొద్దిగా వారి బారిన పడినట్టు మనకు రిపోర్ట్లు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు.
ప్రభుత్వ విధానం పట్ల అంటే సీఎం గారు కూడా ఈ నార్కోటిక్స్లో ఎంత వాళ్ళనైనా సరే ఎటువంటి వాళ్ళనైనా సరే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించి ఉన్నారు. ఒక పక్కన చూస్తేనేమో ఇది మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్లో ఉన్నాం మనం, సంగారెడ్డి జిల్లా. అదేవిధంగా విశాలమైన 161 హైవే యాజ్ వెల్ యాజ్ 65 హైవే కూడా సంగారెడ్డి జిల్లా మీద వెళ్ళటం, ఇటు ఆల్మోస్ట్ ఆల్ పూణే మచిలీపట్నం హైవే కానీ, ఇటు అకోలా నుంచి సంగారెడ్డి 161 కానీ ఇవి ఉండటం వల్ల ఈ కల్పిట్స్ ఏఓబి మల్కన్గిరి, కొరాపుట్టు, రాయగడ, పర్లాకిమిడి నుంచి సీలేరు, డొంకరాయ్, ఆంధ్ర సైడు ఈస్ట్ గోదావరి, వైజాగ్ నుంచి కూడా వస్తున్నారు. సో దాని మీద వాళ్ళు ఎక్కడో కర్ణాటక బోర్డర్లో పెట్టుకుని ఇవన్నీ చేయడం చూస్తున్నాం. నిన్న కూడా మంచి క్యాచ్ పెట్టుకున్నారు. సో దీనిపై చాలా దృష్టి కేంద్రీకరిస్తాం. అదేవిధంగా నారాయణఖేడ్లో కొంత మిక్స్డ్ క్రాప్, అంతర్ క్రాప్ కింద పంట కింద పత్తిలో వేసి కొన్ని ప్లాంట్లు చేస్తున్నారు. వాళ్ళపై గట్టి చర్యలు తీసుకోవాలి. అది కంప్లీట్ ఎస్హెచ్ఓల బాధ్యత. ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కొంత మెను తక్కువ ఉంటారు కాబట్టి అని ఏసీబీ నారాయణఖేడ్ కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మట్కా గ్యాంబ్లింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే మట్కా ఎందుకంటున్నానంటే అది తక్కువ ఉండొచ్చు కానీ మహారాష్ట్ర బోర్డర్ అనగానే ఆటోమేటిక్గా నాందేడు బేస్డ్గా ఇవి కొంత ఉంటుంది. సో అదంతా కంప్లీట్ చీటింగ్, ఆర్గనైజ్డ్ చీటింగ్. సో అది కంప్లీట్ రూపుమాపాలి, జీరో టాలరెన్స్. సో ఎవరు పోలీస్ స్టేషన్లో కానీ పొరపాటున జరిగితే ఆ ఎస్హెచ్ఓనే బాధ్యుడు. అట్లాగే గ్యాంబ్లింగ్ ఆర్గనైజ్డ్ వాట్సాప్ గ్రూపులు పెట్టి ఇక్కడ అటు లేకపోతే బోర్డర్లో ఆపరేట్ చేస్తే కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఎస్పీ గారు నేను మాట్లాడటం జరిగింది. సో ఎవరైనా గ్యాంబ్లింగ్ మట్కా ఈ ఏదైనా జరిగిందంటే అక్కడ ఉన్న పోలీసులే బాధ్యులు, ఎస్హెచ్ఓలే బాధ్యులు, ఆ డిఎస్పీలే బాధ్యులు. గాంజాయి మట్టం టిఎస్ న్యాబ్ ఆధ్వర్యంలో నార్కోటిక్స్ స్టేట్ లెవెల్ బ్యూరో ఉంది. వాళ్ళ గైడెన్స్తో అందరినీ సమాయత్తపరుచుకుంటూ ఇటీవల కాలంలో ఎస్పీ గారు కూడా ఏఓబీలో ఉన్న వాళ్ళని కొంతమంది సప్లయర్స్ని వాళ్ళ లిస్టు తీసుకోవడం జరిగింది. తదుపరి కార్యాచరణ ఆయన కొనసాగించడం జరుగుతుంది. దానికి కావాల్సిన పూర్తి సహకారం జోనల్ నుంచి కూడా మేము అందించడం జరుగుతుంది. రోడ్ సేఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ల విస్తృతమైన హైవేస్తో పాటు చిన్న పారిశ్రామిక ఎంతో ఫాస్ట్ అర్బనైజేషన్, రూరల్ అని అనుకుంటాం కానీ చాలా యాక్టివిటీ ఉంది ఇండస్ట్రియల్ హబ్ లాగా ఈ ఫార్మా ఇండస్ట్రీస్లో. సో నిరంతరం యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాటిని తగ్గించడం కోసం చాలా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో ఇటు ఆర్ఎండ్బి, హైవేస్ అథారిటీస్, రోడ్ సేఫ్టీ మిగతా వాళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం మినిమం 300 అవుతున్నాయి ఫ్యాటల్. ఈసారి 200కి తగ్గించాలని ఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాత్రిపూట అనాథరైజ్డ్గా హైవేస్ మీద పార్కింగ్ చేయడం వల్ల వెనక్కి వెళ్ళి డాష్ ఇచ్చి చచ్చిపోతున్నారు. అట్లాగే యూత్ కూడా ఇష్టం వచ్చినట్లు ఈ బైక్ రైడింగ్స్లో నెంబర్ ప్లేట్ లేకుండా చేసి చాలామంది చనిపోవడం జరుగుతుంది. సో వీటి కోసం చర్యలు చేపడతాం. అట్లాగే డీజే ప్లే చేసేటప్పుడు డీజేలే అసలు నాట్ అలౌడ్. ఆ డీజేలో ఉన్న యూత్ కూడా ఈ గాంజా ఎక్కువ తాగేసి వాటిని కొద్దిగా ఎక్కువ చేస్తున్నారంటే మా దృష్టికి వచ్చింది. హీరింగ్ ఆఫ్టర్ వర్డ్స్ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళపై శ్రద్ధ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో విస్తృతపరచుకోకుండా మేము గట్టి చర్యలు చేపడతాం. సైబర్ క్రైమ్, సోషల్ మీడియాలో నెగిటివ్ సోషల్ మీడియా అనేది మా నిరంతరం ఛాలెంజ్గా ఉంది. సో దాని పట్ల కూడా ఇక్కడ ల్యాబ్స్ తయారు చేశారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అది నడుస్తుంది. ఎవరు కూడా లోన్ యాప్స్లో కానీ ఈజీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేసి ఎక్కువ వడ్డీలు ఇస్తానని టెంప్టేషన్తో వాళ్ళు గురి కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే రౌడీజం, ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. చాలా పటిష్టమైన అప్రోచ్తో
వాటిని చాలా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మాత్రం సంగారెడ్డి క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎన్ఫోర్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మిగతా జిల్లాలకు ఆదర్శంగా ఉండేటట్లు మేము అందరూ కృషి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.